తమ సమస్యలు పరిష్కరించాలంటూ విఎల్పురంలోని ర్యాపిడో ఆఫీస్ వద్ద ర్యాపిడ్ రైడర్స్ విజ్ఞప్తి చేశారు. ర్యాపిడో రైడర్స్ రవీంద్ర వంశీ మాట్లాడుతూ, ఈ రోజు మేము ఉద్యోగాలు లేక ర్యాపిడో యాప్ లో రాత్రనక పగలనక వాననక ఎండనక ఎంతో కష్టపడి మేము రైడ్స్ చేస్తుంటే కష్టపడిన సొమ్మును ర్యాపిడో యాజమాన్యం అడ్డంగా దోచేసుకుంటుందని వారు అన్నారు. అలాగే మాకు ర్యాపిడో కంపెనీ నుంచి రావాల్సిన హెల్మెట్లు, టీషర్ట్లు ఇవ్వకపోగా, అలాగే రేట్ కార్డ్స్, లాంగ్ సజ్జు వంటి సదుపాయాలు ఇవ్వకుండా మేము సంపాదించిన దాంట్లో జిఎస్టి అని, కమిషన్ అని అడ్డంగా మా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము ఎంతో కష్టపడి కస్టమర్ ని సేఫ్ గా ఇంటికి చేరుస్తున్నందుకు వాళ్ళు మమ్మల్ని అభినందించి 10-20 టిప్పుగా ఇస్తుంటే అందులో నుంచి కూడా 1-2 రూపాయలు కమిషన్ అంటూ కట్ చేస్తున్నారని వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఇదేమిటని గత 2-3 సార్లు ఆఫీస్ సిబ్బందిని కలిసి అడగ్గా, ఇది పైనుంచి వస్తున్న రూల్స్, మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే మానేయండని కఠోరంగా సమాధానం చెబుతున్నారు. కానీ మాకు ఇంటిలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సర్లే అని మేము డ్యూటీ చేస్తుంటే మరలా మొన్న ఉగాది నుంచి నైట్ 10 దాటిన తర్వాత కూడా బైక్ బూస్ట్లు పెట్టి మా ఆదాయాన్ని మరీ తగ్గించే దిశగా ర్యాపిడో యాజమాన్యం అమలు చేస్తుందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు మాట్లాడుతూ, మన యువతకు తగిన ఉద్యోగాలు లేక ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో అనే వగైరా యాప్స్ ద్వారా జీవనం సాగిస్తుంటే వాటిలో ముఖ్యంగా ర్యాపిడో యాజమాన్యం చాలా దారుణంగా ర్యాపిడో రైడర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తుందని, అంతేకాకుండా బైక్ బూస్ట్, ఎంటర్ సిటీ అంటూ లాంగ్ రైడ్స్ అంటే రాజమండ్రి నుండి కాకినాడ 177 రూపాయలు, రాజమండ్రి నుంచి రావులపాలెం 68 రూపాయలు, రాజమండ్రి నుండి భీమవరం 198 రూపాయలని ర్యాపిడో యాజమాన్యం బిజినెస్ కోసం రైడ్స్ పెట్టి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని, కనీసం వాళ్ళు స్టే చేయడానికి సరైన సదుపాయాలు కూడా చూడకుండా వారు బిజినెస్ పెంచుకుంటూ ర్యాపిడో రైడర్స్ ను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఇక నుండి బైక్ బూస్ట్, ఇంటర్ సిటీలను తీసివేసి సరైన రైడ్స్ కార్డ్ ప్రకటించాలని, అలాగే వారు రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్టే చేయడానికి సరైన సదుపాయం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ ర్యాపిడో యాప్ ను రాజమండ్రిలో నిలిపివేయడానికి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడో రైడర్స్ మణికంఠ, వాసుదేవ్, హరిబాబు, చిరంజీవి ఇంకా 200 మంది పైగా రైడర్స్ పాల్గొన్నారు. మా శ్రమని చాలా ఘోరంగా ర్యాపిడో కంపెనీ వారు దోచుకుంటున్నారు. మా యొక్క కష్టం మొత్తాన్ని వాళ్ళు నచ్చిన విధంగా రేట్లను మార్చుకుంటూ మా యొక్క సంపాదన మొత్తాన్ని వచ్చే 100 రూపాయలని అట్టుపండు కింద, ఏమిటంటే 100 రూపాయలు మా సంపాదన అయితే దాంట్లో 40 రూపాయలు వారు దోచుకుంటున్నారు. ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి, మీరు ఏదైతే మాకు అనవసరం, మా సంపాదన మాకు సంతోషంగా ఒక కస్టమర్ని మేము గమ్యానికి చేరుతున్నప్పుడు ఆ కస్టమర్ మా కష్టాన్ని గుర్తించి ఇస్తున్న ఒక టిప్ విషయంలో కానీ, మాకు ఇచ్చే సెక్యూరిటీ విషయంలో మాకు ఎటువంటి జొమాటో, స్విగ్గీ కంపెనీలతో పోల్చుకుంటే ఈ ర్యాపిడో మరీ అన్యాయమైన దోపిడీని మమ్మల్ని చేస్తుంది. ఎందుకంటే ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేయదు, ఒక సేఫ్టీ ప్రికాషన్కి ఏది ఇవ్వదు. ఏదైనా సరే పోనీ మా డబ్బుతో మేము కొనుక్కుంటామన్నా సరే మీరు నచ్చితే చేయండి, కష్టమైతే మానేయండి, మా కంపెనీ డెవలప్ అయింది, మేము చెప్పిందే మేము వినాలి అన్న ధోరణులతో వెళ్ళిపోతున్నారు. దట్టు అది వాస్తవమో కాదో మాకు తెలియదు. మాకు కంపెనీలో త్రినాథ్ అనేవాళ్ళు చూడండి, పెద్ద గ్రీవెన్సలు జరిగే కలెక్టర్లు, ఆర్డీఓలు ఉండే లాంటి మహా మీటింగ్ సోమవారం గ్రీవెన్సలు జరుగుతుంది. అటువంటి గ్రీవెన్సల్లో కూడా మహా ఐఏఎస్ అధికారులే ఉంటుంటే సోమవారం ఆఫీస్ మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే దీంట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండి వాళ్ళకి తొత్తులుగా వాళ్ళు ఇచ్చే 100-50కి ఆశపడే వ్యక్తులు కొంతమంది ఉండి ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా మీడియా వాళ్ళని అందరినీ పెట్టుకొని ఈ యొక్క మీ గుట్టురట్టు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఆఫీస్ మూసుకోండి అని మీకు సాక్ష్యంగా ఆఫీస్ కూడా మూసుంది. న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ 100 మంది ఉన్న లక్షల మందికి సమాచారాన్ని అందించి మా కష్టాన్ని తెలియజేసే మీడియా మిత్రులకి మేము కోరుకునేది ఒకటే, మా కష్టాన్ని మాకు ఇవ్వండి, మీరు మాకు ఎడిషనల్గా వద్దు. ఎక్కడైనా సరే పని చేస్తే బాగా చేశారని 100కి ఒక 10 రూపాయలు కలిపే వాళ్ళని చూసాం. మీరు బాగా చేశారని చెప్పి మా రక్తాన్ని పీల్చుకుంటూ మా కష్టాన్ని మొత్తం లాక్కుంటున్నారండి. ఈ ర్యాపిడో యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే దీనికి కాంపిటేటర్ లేరు, మా ఇష్టం అని డైరెక్ట్గా చెప్తున్నారండి. ఆఫీస్లో స్టాఫే, మేమైతే రైడర్స్ క్యాప్టెన్స్ కింద ఎలా పనిచేస్తామో అలాగే ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని
ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటున్నారనే విధంతో వాళ్ళని కదలకుండా వాళ్ళు చేసే ప్రతి ఆగడాలని హ్యాపీగా కంపెనీ ఎంజాయ్ చేస్తూ మా శ్రమను దోచుకుంటున్నారు సార్. మా దగ్గర సమ్మర్ ఇన్సెంటివ్లు కానీ ఏమీ మాకు వస్తుంది, అది చెప్తున్నాం కదా సార్, మా శ్రమకి తగిన ఫలితాన్నే ఇవ్వండి, మాకు ఏది కూడా. అన్నా మా ర్యాపిడో కష్టాలు ఎలా ఉన్నాయంటే ఎండకి ఏదో చినుకు పడినట్టు లేకపోతే తుఫాను పడినట్టు కాకుండా ఎలాగ వేరేగా కనబడుతుంది వారి కంపెనీ వారికి. మాకు ఎలా ఉందంటే మాలో మాకే గొడవలు పెట్టే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఒక ఆటో వాళ్ళు గొడవ అనేసరికి వాళ్ళకి సబ్స్క్రైబ్ 19 రూపాయలకి అన్లిమిటెడ్ రైడ్స్ చేసుకోవచ్చు. మాకు వచ్చేసరికి ఒకరికి 35 రూపాయలు, ఒకరికి 50 రూపాయలు, ఒకరికి 180 రూపాయలు, ఒకరికి 19 రూపాయలు, ఒకరికి రూపాయి నుంచి స్టార్ట్ అవుద్ది. 349 రూపాయల వరకు మనకి సబ్స్క్రైబ్ ఉన్నది. అది రకానికి ఒకలాగా వారానికి ఒకలాగా మారుస్తూ ఈ రోజు వచ్చింది రేపు ఉండదు, రేపు వచ్చింది వచ్చే వారం ఉండదు. ఆ విధంగా మాలో మాకు రైడర్స్కే కొద్దిగా తగాదాలు వచ్చే విధంగా సబ్స్క్రైబ్లు జరుగుతున్నాయి. ఆ సబ్స్క్రైబ్ కూడా ఒకేలాగా తీసుకురావాలని, ఒకే స్కేల్ మీద ఉండాలని మా యొక్క కోరిక. మాకు కంపెనీ వారికి మేము తెలియపరుచుకుంటున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా. అలాగే మా రైడర్స్కి మాకు కావాల్సిన హెల్మెట్ కానీ టీషర్ట్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ లేదు, కంపెనీ నుంచి అయితే మాకు సపోర్ట్ లేదు. అలాగే మాకు ఏ విధమైన సపోర్ట్ అడిగినా చూద్దాం చేద్దాం అనే విధంగానే కంపెనీ వాళ్ళు ఎప్పుడు చెప్తారు తప్ప ఏ విధంగా మాకు సరైన సపోర్ట్ అయితే కంపెనీ ద్వారా మాకు ఏది దొరకట్లేదు. మేము ఏ సహాయం అడిగినా మాకు ఇది కావాలని అంటే చూద్దామమ్మా ఇప్పుడు అవ్వదా, అది యాప్ అప్డేట్ అవుతుంది అనే విధంగా చెప్తారు తప్ప ఎప్పుడు క్లియరెన్స్ అయితే మాకు కరెక్ట్గా గైడెన్స్ కంపెనీ వాళ్ళు మాకు ఎప్పుడూ ఇవ్వరు. మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది అందరికీ కంపెనీ వారు దిగి రావాలని మా యొక్క కోరికలన్నీ నెరవేర్చుకునేలాగా మాకు మీరు మా డిమాండ్స్ని మీ ద్వారా మాకు చెప్పుకుంటున్నాం. కంపెనీ వారు ఎలాగ ఇప్పుడు లేరు. నెక్స్ట్ వచ్చేసరికి మాకు మేము నిలబడడానికి మాకు కంపెనీ ద్వారా ఒక పాయింట్ అనేది స్టాండ్ లాగా మాకు ఏదీ లేదు. రైల్వే స్టేషన్లో మునిపటి వరకు మాకు ర్యాపిడో పాయింట్ ఉండేది, అక్కడ మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు అక్కడ పాయింట్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పి తీశారు. అలాగే మేము ఎయిర్పోర్ట్లో అడిగాం, కాంప్లెక్స్లో అడిగాం, పాయింట్ వస్తుంది అని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి అలాగే చెప్తూ వస్తున్నారు. ఈ రోజుకి వచ్చి కూడా సమాధానం లేదు వాళ్ళ ద్వారా ఫుల్గా. ఆ ర్యాపిడో పాయింట్ మాకు ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళి నుంచోవాలన్నా మాకు సరైన ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కావాలంటే మాకు ర్యాపిడో పాయింట్ ఉండాలి. మీ పాయింట్ ఉంటే మీరు నుంచోండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదు, మీరు ఎక్కడ నుంచి ఉంటారని రోడ్డు మీద నుంచి ఉంటే మాకు వేరే విధమైన బాధలు కలుగుతున్నాయి. మేము ర్యాపిడో మీద ఆధారపడి బతుకుతున్నాం, కుర్రోళ్ళు అందరూ కూడా, ర్యాపిడో కెప్టెన్స్ అందరూ. కానీ వారికి కావాల్సినవి అన్నీ చూడాల్సిన బాధ్యత కంపెనీదే. వాళ్ళు ఏది మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇగో ఇలా వచ్చి అడగడానికి ఒకవేళ ఇంతమంది వచ్చి అడుగుతుంటే తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు.